ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన apdsc.apcfss.in సైట్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్లో పైన ఇక్కడ స్టార్టింగ్లో ఏపీడిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఈ సైట్ నుంచి కూడా మీరు అప్లై చేయవచ్చు. ఈ సైట్లో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. పోస్ట్ వేకెన్సీస్ కానీ అంతా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి రిజిస్టర్ నవ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. అదేవిధంగా ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మొదలవుతుంది. మే 15వ తారీఖుతో ఎండ్ అవుతుంది. కాబట్టి మే 15వ తారీఖు అనేది ప్రస్తుతానికైతే చివరి తేదీ. ఇప్పుడు ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేయడానికి రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్క్లైమర్ వస్తుంది. వీటన్నిటిని కంపల్సరీగా ఈ విధంగా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీడ్ అని ఉంది కదా, ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. దీంట్లో ఇక్కడ మనల్ని ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ పర్ ఆధారు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాస్ట్, అదేవిధంగా సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఆ పిహెచ్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ ఇలా పిహెచ్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేయగానే పర్సంటేజ్ని కూడా కంపల్సరీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా వీరికి ఎవరైనా సరే స్క్రైబ్ రిక్వైర్డ్ అవసరమైతే అప్పుడు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే నో అని చెప్పిస్తారు. ఈ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు నో, కానీ ఈ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా వారు నో అని చెప్పి ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ వద్ద ఇక్కడ ఎస్ అని చెప్పి, అంటే ఏపీ వారు ఎస్ అని ఇస్తారు. ఒకవేళ ఏపీ కాగని వారు నో అని చెప్పిస్తారు. అప్పుడు వారు ఏ స్టేటో అడుగుతుంది, ఏ డిస్టిక్కో, ఏ మండలో, ఆ పిన్ కోడ్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఈమెయిల్ ఇవన్నిటిని వారు మాన్యువల్గా టైప్ చేస్తారు. ఒకవేళ ఏపీ వారు అనుకోండి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు. అప్పుడు ఇక్కడ మనల్ని జిల్లా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ పాత జిల్లాల ప్రకారమే ఈ డిఎస్సి జరుగుతుంది కాబట్టి మీ యొక్క పాత జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క మండలం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఈమెయిల్ వీటన్నిటికీ కూడా స్టార్ మార్క్ ఉంది. కంపల్సరీగా ఈ ఇక్కడ కనిపించిన ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్న ఈ డేటా మొత్తాన్ని ఫిల్ చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన మొబైల్కి, ఇక్కడ ఇచ్చిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ అప్లికెంట్ యొక్క పేరుతో ఇక్కడ ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఆ యూజర్ ఐడి అనేది ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యూజర్ ఐడిని మీరు నోట్ చేసుకోండి. మొబైల్ కూడా ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. తర్వాత ఇప్పుడు లాగిన్ అవడానికి క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, ఆ క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి పాస్వర్డ్ కూడా ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆ పాస్వర్డ్ కూడా ఏంటనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్ని మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు లాగిన్ అవడానికి ఇక్కడే క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ లాగిన్ అనేది మిస్ అయింది అనుకోండి, మీరు మరలా హోమ్ పేజీలోకి రండి. apdsc.apcfss.in మరలా హోమ్ పేజీలోకి వచ్చేసేసి ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్లో ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ వద్ద మీ మొబైల్కి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కూడా ఇచ్చేసేసి సైన్ ఇన్ అవ్వండి. ఈ విధంగా అయినా సరే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ నుంచి మరలా మీరు లాగిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నట్లయితే ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ దీంట్లో 3 స్టెప్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ప్రొఫైల్ని ఇప్పుడు చేసాం రిజిస్ట్రేషన్లో. సెకండ్ది ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్, తర్వాత పోస్టులు. అదేవిధంగా ఇక్కడ మనకి కార్నర్లో సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు మనం ఈ 3 స్టెప్స్ని కంప్లీట్ చేస్తే అప్లికేషన్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి పేమెంట్. కాబట్టి ముందుగా ఈసారి ఆన్లైన్ అప్లికేషన్లో ఫస్ట్ మన యొక్క ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, పోస్టులు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ ఆప్షన్నే, అంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం పేమెంట్ కడతాం. అలా పేమెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తాం. కాబట్టి ముందు అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ కట్టాలి, తర్వాత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు దీని గురించి పూర్తిగా ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆ క్యాండిడేట్ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని కొరకు ఆ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోటో విడ్త్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ వచ్చేసరికి 4.45 సెంటీమీటర్స్లో ఫోటో ఉండాలి. అదేవిధంగా కింద సిగ్నేచర్ వచ్చేసరికి 1.5 సెంటీమీటర్స్లో సిగ్నేచర్ ఉండాలి. ఈ విధంగా టోటల్గా ఫోటో వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ దాకా ఉండాలి హైట్. ఈ విధంగా ముందుగానే ఈ డైమెన్షన్స్తో ఫోటో విత్ సిగ్నేచర్ రెండింటిని కలిపి ఇక్కడ ఇచ్చిన ఈ హైటు ఈ విడ్త్ ప్రకారం మనం ముందుగానే రెడీ చేసుకొని ఆ ఫోటో యొక్క సైజ్ వచ్చేసరికి 150 కేబీలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్తోనే చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ ఫోటోని అప్లోడ్ చేసేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ ప్రొఫైల్లో ఏమైనా మిస్టేక్స్ని మీరు గమనించారనుకోండి, ఇక్కడే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీరు ఇందాక ప్రొఫైల్లో ఇచ్చిన జెండర్ని మార్చుకోవచ్చు, మ్యారిటల్ స్టేటస్ని కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, పిహెచ్ కానీ, అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ కానీ వీటన్నిటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడే. కాబట్టి ఈ విధంగా ఈ ప్రొఫైల్లో వీటిని రెడీ చేసుకొని అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా సెకండ్ స్టెప్ అయిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి అప్లికేషన్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఆ క్యాండిడేట్ రెగ్యులర్ స్టడీనా ప్రైవేట్ స్టడీనా ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ స్టడీ అంటే ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కంటిన్యూస్గా 7 years ఏపీలో చదువుకొని ఉన్నట్లయితే దీనిని మనం రెగ్యులర్గా ట్రీట్ చేయాలి. అలా కాకుండా ప్రైవేట్ అనుకోండి, ఇక్కడ ప్రైవేట్ అంటే ఏంటనేది ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ప్రైవేట్ స్టడీ ఏంటంటే డైరెక్ట్గా 10th ఎగ్జామ్స్ రాస్తారు కదా ప్రైవేట్గా, వారు వెనకాల అంటే ఆ 10th ముందు వెనకాల 7 yearsలో వారు ఎలాంటి స్కూల్స్లో చదువుకొని ఉండరు అనమాట. డైరెక్ట్గా వారు 10th ఎగ్జామ్స్ రాస్తారు. అలాంటి వారిని ప్రైవేట్ స్టడీగా ట్రీట్ చేయాలి. అంతేకాని ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవారు ప్రైవేట్ అని, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ అని ఇలా అనుకోకూడదు అనమాట. రెగ్యులర్ అంటే కంటిన్యూస్గా ఏదైనా పాఠశాలలో చదువుతూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవారు వారు రెగ్యులర్ కింద ట్రీట్ చేస్తారు. అంటే కంటిన్యూస్గా 7 years స్టడీ ఉండాలన్నమాట, పాఠశాలకి వెళ్ళి ఉండాలి. అదే ప్రైవేట్ స్టడీ ఏంటంటే వారికి కంటిన్యూస్గా వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా, అంటే ఎలాంటి పాఠశాలకు వెళ్లకుండా డైరెక్ట్గా 10th ఎగ్జామ్స్ రాస్తారో అలా 7 years పాటు స్కూల్స్కి వెళ్లకుండా 10th రాసేవారు ప్రైవేట్ స్టడీ అనమాట. కాబట్టి మీ యొక్క స్టడీని బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే 4th క్లాస్ ఏ జిల్లాలో చదువుకున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా 5th క్లాస్ మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటారు. 6th క్లాస్ ఏ జిల్లాలో మీరు చదువుకున్నారో సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా 7th, 8th, 9th, 10th ఇక్కడ ఈ క్రింద లాస్ట్లో ఆటోమేటిక్గా ఈ మీ యొక్క లోకల్ జిల్లా ఏంటనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ పైన మీరు ఇచ్చిన ఆ జిల్లాలను బట్టి మీరు ఏ జిల్లాకి మీరు లోకల్గా చెందుతారు అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అదే మీరు ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారనుకోండి, అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అపియరింగ్ ఫర్ ఎస్ఎస్సి, అంటే ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది మీరు ఏ జిల్లాలో చదువుకున్నారో రాస్తారు. అక్కడి నుంచి ఫస్ట్ ప్రిసీడింగ్ ఇయర్ ఎక్కడ ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, తర్వాత సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్లో మీరు ఏ జిల్లాలో ఉన్నారు, అలా 10th నుంచి వెనక్కి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా 6 years పాటు ఆ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా లోకల్ జిల్లా ఏంటనేది ఇక్కడ మీకు చూపించేస్తుంది. కాబట్టి రెగ్యులర్గా పాఠశాలకి వెళ్ళేవారు కంటిన్యూస్గా 7 years స్టడీ ఉండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వారు ఈ విధంగా రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేటు రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ డేట్ ఇచ్చారు. ఆర్ యూ క్లెయిమ్డ్ అండర్ జీవో ఎంఎస్ నెంబర్ 133 అని చెప్పి ఇచ్చారు. ఇదేంటంటే ఎవరైతే తెలంగాణ నుంచి, అంటే మనకి స్టేట్ అనేది విడిపోయిన తర్వాత తెలంగాణలో నుంచి ఏపీకి ఎవరైతే ఈ జియో ప్రకారం వచ్చేసారో వారు మాత్రమే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వారు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంటున్నారో వారి యొక్క లోకల్ జిల్లాని ఇక్కడ వారు సెలెక్ట్ చేస్తారు. ఇది ఎవరంటే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారు. అలా కాకుండా మొదటి నుంచి ఏపీలోనే ఉన్నవారు మాత్రం ఇక్కడ నో అని చెప్పిస్తే సరిపోతుంది. నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్, ఇక్కడ హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి, ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వారందరూ ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ స్టేట్ బోర్డు అడుగుతుంది,
నెక్స్ట్ మీడియం అడుగుతుంది, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో కలిపి టోటల్గా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎస్ఎస్సికి సంబంధించి ఇస్తారు. అదేవిధంగా ఇంటర్కి సంబంధించి కూడా ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కోర్సు ఏమిటని అడుగుతుంది, అంటే ఇంటర్మీడియటా లేదంటే ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా ఏమైనా చేశారా అనేది ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బోర్డుని సెలెక్ట్ చేసుకుంటాము, నెక్స్ట్ మీడియంని సెలెక్ట్ చేసుకుంటాము, నెక్స్ట్ ఆ ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సబ్జెక్ట్స్ ఇవన్నిటిని ఇచ్చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా డిగ్రీ కూడా మీరు స్టడీ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఎస్ అని ఇస్తారు. ఒకవేళ డిగ్రీ లేదనుకోండి మీరు నో అని చెప్పి ఇచ్చేసేయండి. డిగ్రీ అని ఇస్తే మాత్రం ఎస్ అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు ఆ కోర్స్ ఏంటి, యూనివర్సిటీ, సబ్జెక్ట్స్, ఆ మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్లస్ కూడా ఇచ్చారు, అంటే ఇంకొక డిగ్రీ ఉందనుకోండి, మీకు 2 డిగ్రీలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎన్ని డిగ్రీలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పీజీ, మీకు కనుక పీజీ ఉందనుకోండి అప్పుడు ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు. ఆ పీజీకి సంబంధించి ఏ కోర్సు చేశారు, యూనివర్సిటీ ఏంటి, ఆ పీజీలో సబ్జెక్ట్స్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, సెలెక్ట్ మీడియం ఏంటి, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ విధంగా పీజీ వివరాలను ఇస్తారు. మీకు ఇంకొక పీజీ ఉందనుకోండి ఇక్కడ ప్లస్ పీజీ మీద క్లిక్ చేసి ఇంకొక పీజీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీజీ లేకపోయినా నో అని ఇచ్చేయవచ్చు, డిగ్రీ లేకపోయినా నో అని ఇచ్చేయవచ్చు. అదేవిధంగా హ్యావ్ యూ రిటన్ ఏపీ టెట్, ఇక్కడ ఏపీ టెట్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెట్ టైప్ వద్ద ఏపీ టెట్టా లేదంటే సి టెట్టా, ఇక్కడ సెంట్రల్ టెట్ వారు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ ఏపీ టెట్ వారు ఏపీ టెట్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వారి యొక్క పేపర్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇస్తారు, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఇస్తారు. మీకు ఇంకొక టెట్ అపీర్ అయి ఉన్నారనుకోండి అప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసేసి ఇంకొక టెట్ వివరాలను కూడా ఇవ్వవచ్చు. ఈ విధంగా ఏపీ టెట్, సి టెట్ వివరాలను ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటిని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు డిలీట్ సింబల్ ఉంటుంది. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకొక దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మనం అప్లై చేసే పోస్ట్కి సంబంధించి మనం కంపల్సరీగా ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మనం ఎలిజిబిలిటీ ఉండాలి. కాబట్టి మీ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ని కరెక్ట్గా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూనివర్సిటీ ఇవ్వండి, మీడియం ఇవ్వండి, మెథడాలజీస్ ఇవ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, ఈ విధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకున్న అన్ని రకాల ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఇంటరు, డిగ్రీ, పీజీ అన్ని క్వాలిఫికేషన్స్ ఎన్ని ఉంటే అన్నిటినీ యాడ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టెప్లో మీరు ఏ క్వాలిఫికేషన్స్ అయితే చూపించారో వీటిని ఆధారంగానే నెక్స్ట్ స్టెప్లో మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్టులు అనేవి ఆటోమేటిక్గా మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. కాబట్టి మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో మీరు ఓన్లీ డిఎడ్ అని చెప్పి ఇచ్చారనుకోండి అప్పుడు మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నెక్స్ట్ స్టెప్లో చూపించదు. అదేవిధంగా మీరు ఓన్లీ బీఈడి అని ఉందని చెప్పి ఇచ్చారనుకోండి అప్పుడు మీకు ఏజీటీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో మీకున్న అన్ని, మీరు డిఎడ్ చేసి ఉన్నట్లయితే డిఎడ్ ఇవ్వండి, తర్వాత ప్లస్ మీద యాడ్ చేసుకొని బీఈడి ఉంటే బీఈడి ఇవ్వండి. అదేవిధంగా డిగ్రీ ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని డిగ్రీలు, ఎన్ని పీజీలు ఉంటే అన్ని పీజీలు, ఈ విధంగా అన్ని క్వాలిఫికేషన్స్ని యాడ్ చేస్తే మీరు మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఆధారంగా మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారనేది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇచ్చే క్వాలిఫికేషన్స్ అన్నిటినీ కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత ఇంకా ఏమైనా సరే మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ప్లస్ మీద క్లిక్ చేసి మిగతా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ వివరాలు ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఎడిట్ అని కూడా మీకు వస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ క్వాలిఫికేషన్ వివరాలన్నింటినీ మరలా ఎడిట్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే మాత్రం ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ మొత్తం ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పి ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి దానికి క్రింద బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కింద వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని వస్తుంది. అదేవిధంగా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్స్ కింద కానీ మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ప్రతిదీ కూడా మీరు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పి దీన్ని మీరు కంపల్సరీగా చెక్ చేయాలి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అన్నిటినీ ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మరలా ఈ విధంగా వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
ఇంతటితో సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి మీ యొక్క అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం జరుగుతుంది. ఫైనల్గా మనం ఓకే మీద క్లిక్ చేస్తాము. ఇంతటితో మనకి సెకండ్ స్టెప్ పూర్తిగా అయిపోతుంది. తర్వాత ఏంటంటే థర్డ్ స్టెప్ పోస్టులు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఏ పోస్టులకి అయితే మనం ఇప్పుడు అప్లై చేసామో ఆ ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ దీంట్లో ఆటోమేటిక్ పోస్ట్ ఏంటి అనేది ఇక్కడ మనకు చూపించేస్తుంది. మన యొక్క క్వాలిఫికేషన్ మనం ఇందాక ఇచ్చిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని బట్టి స్టెప్ 2లో ఇక్కడ మీరు ఏ జిల్లాకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మీకు మీ యొక్క లోకల్ డిస్టిక్, లోకల్కి నాన్ లోకల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పేమెంట్ ఎంత కట్టాలో కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒక పోస్టే కాబట్టి 750 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ప్రిఫరెన్సెస్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి రైట్ యారోస్ ఉన్నాయి కదా గ్రీన్ కలర్లో, ఈ యారోస్ మీద క్లిక్ చేయాలి. ఇదేంటంటే ఫస్ట్ మనకి పోస్ట్ వస్తే ఏ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాము అంటే మున్సిపల్ స్కూల్సా, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సా, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్సా, ఈ విధంగా మనం ప్రిఫరెన్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ యారోస్ని నొక్కిన తర్వాత మరలా వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ అప్ డౌన్ యారోస్ ఉంటాయి. ఫస్ట్ మనకి గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్, ఈ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ ఏంటంటే లోకల్ బాడీ స్కూల్స్లో జిల్లా పరిషత్ స్కూల్స్ అంటే మండల పరిషత్ స్కూల్స్ అంటాం కదా, ఎంపీపీఎస్ అని చెప్పి జెడ్పీహెచ్ఎస్ అని చెప్పి వస్తాయి కదా, అవన్నమాట లోకల్ బాడీస్. అంటే గవర్నమెంట్ అంటే ఇవి గవర్నమెంట్ స్కూల్స్. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇవి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఇవి ఆశ్రమ పాఠశాల అనమాట, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని మనం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ అంటాము. మున్సిపల్ పరిధిలో ఉండేవన్నీ మున్సిపల్ స్కూల్స్. ఇవన్నీ మేనేజ్మెంట్స్. ఇవి మనం రేపు జాబ్ వచ్చిన తర్వాత ఏ మేనేజ్మెంట్లో అయితే మనకి జాబు మనం సెలెక్ట్ అవుతామో అదే మేనేజ్మెంట్లోనే మనం కొనసాగుతాం. సపోజ్ మనం లోకల్ బాడీస్లో సెలెక్ట్ అయ్యామనుకోండి, ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్, అప్పుడు ఆ స్కూల్స్లోనే రేపు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ జరుగుతాయి. అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనం జాబ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం మన యొక్క జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మనం ఉంటాం. అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళము. ఆ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్న స్కూల్స్లోనే మనకి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ జరుగుతాయి. ఇంకా లోకల్ బాడీస్లోకి మనం వెళ్ళము. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో సెలెక్ట్ అయ్యామనుకోండి, ఆ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లోనే మనం కొనసాగుతాం, ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ. అదే మున్సిపల్ పరిధిలో మనం సెలెక్ట్ అయ్యామనుకోండి, మున్సిపల్ స్కూల్స్లోనే మనం కొనసాగుతాం, ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ. కాబట్టి మీరు ప్రిఫరెన్స్ని ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో దానిని ఫస్ట్ ఇవ్వండి. ఈ ప్రిఫరెన్స్ని మీరు అడ్జస్ట్ ఈ ప్రిఫరెన్స్ మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు అప్ డౌన్ యారోస్ ఉంటాయి కదా, వీటిని క్లిక్ చేసేసి మీరు పైకి కిందకి కూడా మీరు మేనేజ్మెంట్ని మీరు మార్చుకోవచ్చు. పైకి వెళ్ళాలంటే అప్ నొక్కండి, కిందకి రావాలనుకోండి డౌన్ నొక్కండి. అది మున్సిపల్ కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ బాగా టౌన్లో ఉండేవి మున్సిపాలిటీ స్కూల్స్. అదేవిధంగా లోకల్ బాడీస్ అంటే మండలంలో ఉండే స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇవి ఒక స్పెషల్ అనమాట. గవర్నమెంట్ పరిధిలో సెలెక్ట్ అయితే వారు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ని ఇక్కడ మీరు జరుపుకోవాలి. ఈ యారోస్ సహాయంతో మీరు ఏదైతే బాగుండిద్ది అనుకుంటున్నారో ఆ యారోస్ సహాయంతో మీరు ఈ ప్రిఫరెన్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత క్రిందకు వస్తే ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్. ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ 5 ఇచ్చారనమాట. కాబట్టి జిల్లాల వారీగా ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ పాత జిల్లాల ప్రకారం ఇచ్చారు కాబట్టి మీరు పాత జిల్లాల ప్రకారమే ఈ ప్రిఫరెన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఇక్కడ మీరు 5 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ వన్స్ సబ్మిటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ నాట్ బి ఎడిటబుల్. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు ఎడిట్ అవ్వవు. మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఏ జిల్లా అయితే ఇచ్చారో ఆ జిల్లాలో ఖాళీగా ఉంటే మీకు అది ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆ జిల్లా ఖాళీలు అన్నీ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ జిల్లాకి వెళ్తుంది. ఆ జిల్లాలో అయిపోతే 3 జిల్లాకి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రిఫరెన్స్ని కూడా కరెక్ట్గా ఇవ్వండి, ఎగ్జామినేషన్ సెంటర్ జిల్లాని కూడా. ఈ విధంగా ఈ సెకండ్ స్టెప్ ఇచ్చేసిన తర్వాత మరలా కంపల్సరీగా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే
ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ఈ సెకండ్ స్టెప్లోనే మనం ఎన్ని పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఇక్కడే అప్లై చేయాలి. ఒక పోస్ట్కి అయితే ₹750, 2 పోస్టులు అయితే ₹750. అలా ఎన్ని పోస్టులు అనేది ఇక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో మీరు క్వాలిఫికేషన్స్ ఇస్తారు. ఆ క్వాలిఫికేషన్స్ని బట్టి ఎన్ని పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతారో అవి సెకండ్ స్టెప్లో చూపిస్తాయి. మీరు అప్లై చేయాలనుకుంటే సెకండ్ స్టెప్లోనే అన్ని పేపర్స్ కలిపి ఒకేసారి అప్లై చేసేసుకోవాలి. కాబట్టి సెకండ్ స్టెప్లో మీరు పేపర్స్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఎన్ని సెలెక్ట్ చేశారనేది ఇక్కడ ఫైనల్లో సబ్మిట్ మీద చూపిస్తుంది. ఈ పేపర్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని చెక్ అని ఉంది కదా, ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒక పోస్ట్కి ఎలిజిబుల్ కాబట్టి ఎస్జిటి అని చెప్పి చూపించింది. అదే బీఈడి క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు స్కూల్ అసిస్టెంట్వి కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. స్టెప్లోనే అంతా ఇచ్చేసేసి ఫైనల్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇది సెకండ్ స్టెప్ కదనమాట, థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. అంటే పోస్టులు అనేది ఈ థర్డ్ స్టెప్ కాబట్టి మనం ఈ థర్డ్ స్టెప్లో అయిపోయింది. మనం ఇక్కడ ప్రివ్యూ ప్రింట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఈ అప్లికేషన్ మొత్తాన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా థర్డ్ స్టెప్లో పోస్టులు ఇచ్చేసాం కాబట్టి ప్రొఫైల్ అయిపోయింది. క్వాలిఫికేషన్స్ ఇచ్చాము. ఆ క్వాలిఫికేషన్ తగ్గట్లుగా పోస్టుల్లో మనం కావాల్సిన పోస్టులని, మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ని, ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఈ థర్డ్ స్టెప్లో చేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పేమెంట్ చేయాలన్నమాట. దాని కొరకు ఈ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చింది అనుకోండి, యువర్ అప్లికేషన్ ఈజ్ పార్షియల్లీ సబ్మిటెడ్ అని చెప్పి. అప్పుడు క్లిక్ హియర్ టు కంప్లీట్ ది అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. అంటే ఏవో కొంత డేటా మిస్ అయిందని అర్థం. ఆ డేటా ఇచ్చేసేసి పేమెంట్లోకి వెళ్ళిపోయి మీరు పేమెంట్ చేసేసేయండి. పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్స్ అని ఉంది సారా. ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్లో మనం ఏమేమి ఇచ్చామో ఎస్ఎస్సి అని, ఇంటర్ అని, లేదంటే పీజీ కానీ, లేదంటే మన యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, పిక్యూ అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ ఇచ్చామో వాటన్నిటికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్స్ని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వీటిలో ఏమి అప్లోడ్ అనేది ఇచ్చారని చూద్దాం. ముందుగా క్యాస్ట్ డీటెయిల్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి మీ యొక్క సచివాలయంలో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క వివరాలు అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అవుతాయి. నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించి, అంటే ఈ అప్లికెంట్ ఎస్ఎస్సి, ఇంటర్, ప్రొఫెషనల్ ఇచ్చారు కాబట్టి ఈ మూడింటికి సంబంధించి మాత్రమే ఇక్కడ అప్లోడ్ అడిగింది. మీరు డిగ్రీ, పీజీ ఇచ్చారనుకోండి, వాటికి సంబంధించి కూడా ఇక్కడ ప్రొవిజనల్ కానీ లేదంటే ఒరిజినల్ డిగ్రీ కానీ ఇక్కడ మీరు బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసేది 1 MB లోపు ఉండాలన్నమాట. అది జేపీజీలో ఉండవచ్చు, లేదంటే పీడిఎఫ్లో కూడా ఉండవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ మీరు పాఠశాలలో లోకల్, నాన్ లోకల్ అని చెప్పి ఇచ్చారు కదా, దాంట్లో మీరు స్కూలింగ్ డీటెయిల్స్ వద్ద కూడా మీరు 4th క్లాస్ టు 10th క్లాస్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఇది కూడా 1 MB లోపు ఉండే విధంగా రెలవెంట్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అవుతుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఇది కూడా 1 MB లోపు ఉండే విధంగా ఆ డేటాని మీరు చెక్ చేసుకొని 1 MB లోపు ఉండే విధంగా జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ ఉండే విధంగా మీరు అంతా రెడీ చేసేసి ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ క్రిందే ఐ హియర్ బై అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఈ డిక్లరేషన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు కంపల్సరీగా అప్లోడ్ చేసి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇవ్వగానే మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏపీడిఎస్సి 2025కు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా మనం అప్లై చేయవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మీకు టైం అవుట్ కానీ సర్వర్ ప్రాబ్లం కానీ వచ్చేసేసి అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేసారు అనుకోండి, మరలా హోమ్ పేజీలోకి రండి. హోమ్ పేజీలో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మరలా మీరు మీ యొక్క అప్లికేషన్లోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అప్లికేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు మెనూ ఉంటుంది. సర్వీసెస్లో అప్లికేషన్ ఫామ్లో 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్లో ఎక్కడ అయిపోయారో అక్కడి నుంచి మరలా మీరు మొదలు పెట్టవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత పేమెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, పేమెంట్ కన్ఫర్మ్ అయింది లేదు. నెక్స్ట్ ఫైనల్గా డాక్యుమెంట్స్ని కూడా కంపల్సరీగా అప్లోడ్ చేసి చివరిలో జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి అప్లికేషన్ కూడా ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్లో కూడా పూర్తిగా సబ్మిట్ చేసి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ని. అప్పుడు మాత్రమే మన యొక్క అప్లికేషన్ అనేది 100% ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు అవుతాం.
కాబట్టి ఈ విధంగా మెగా డిఎస్సి 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో మీ యొక్క పాస్వర్డ్ని మర్చిపోయిన ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది. అంటే మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి మీ యొక్క పాస్వర్డ్ని తిరిగి పొందవచ్చు. అదేవిధంగా యూజర్ ఐడి మర్చిపోయినా సరే మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి తిరిగి మరలా ఈ యూజర్ నేమ్ పొందవచ్చు. మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీయడం మర్చిపోయినా సరే మీరు ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసేసి మీ యొక్క అప్లికేషన్ని ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ని తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆన్లైన్లో సబ్మిట్ చేయండి.